today actually. So we are extremely happy that the venue of the program has been selected at a place like BVRIT. This program is being organized in the place of BVRIT and the dignitaries, and we are extremely happy for this purpose point of view is concerned. So the program is being selected on the future and this is really actually a program which orients towards the future and prosperity of youth, particularly in Indian nation. Chairman Sri Vishnuraj Garu is unable to attend this program because of some urgent work. So now I request the organizers to take over the program. श्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. Thank you. Now I request Manohari ma'am to address the gathering. Respected guests on the stage, Venkateswar Garu, Dr. Jaiprakash Narayan, Suraja Committee Advisor, Mariyu HMTE CEO Ramchandramurthy Garu, faculty members, and my dear students. I'm just here to introduce you about the program today. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందంటారు. సో విద్యార్థి దశలోనే యువతను సమాజ శ్రేయస్సుకి చైతన్యపరిచి వాళ్ళని ఉత్తేజితుల్ని చేయటం ద్వారా నవ సమాజ నిర్మాణం, తద్వారా సురాజ్య స్థాపన జరగాలన్నది ఈ ఉద్యమం ఒక ఆకాంక్ష. ఈ ఉద్యమం ఇప్పటిదాకా మనం జరిగిన కార్యక్రమాలను చూసాము, ఇంతకు ముందుల ఫిలిమ్స్ ద్వారా. సో ఈ రెండవ ఘట్టంలో కళాశాలల సురాజ్య శంకరం అనే పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రముఖ కళాశాలలను ఎంచుకుని తరచుగా విద్యార్థులకి చైతన్యపరిచే కార్యక్రమాలు మరియు వాళ్ళలో నైపుణ్యాలను పెంచే శిక్షణలు మొదలగు కార్యక్రమాలు ఇవ్వాలని తలపెట్టాము. సో ఇందులో భాగంగా మనం లాస్ట్ మంత్లో విజయవాడ, నర్సాపురం, ఖమ్మంలో కొన్ని కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమాలు చేసి వారితో అనుబంధం కుదుర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మొట్టమొదటి ప్రోగ్రాం ఈ దేశ సమస్యలు యువత భవిష్యత్తు అనే చర్చా వేదికను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళబోతున్నాం. అందులో ఈ అంతర్జాతీయ యువజనోత్సవం అయిన ఈ రోజున మీ కళాశాలలో మొట్టమొదటిగా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా వి ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. యాంత్రికమైపోతున్న మన జీవన విధానాలు, చదువులు, గతి తప్పి నైతిక విలువలను కోల్పోతున్న మన ప్రజా వ్యవస్థలు, వీటన్నిటినీ చూస్తే ఈ దౌర్భాగ్య స్థితి నుంచి దేశాన్ని ఎవరు కాపాడుతారు అని ఆలోచిస్తే అందరికీ కనిపించే ఆశాదీపాలు విద్యార్థులు మీరే. సో
మన పాత తరాలు నిర్మించిన ఈ మురికి సమాజాన్ని, ఈ అవినీతి సమాజాన్ని కొత్త తరాలు పారద్రోలుతాయనే ఒక ఆకాంక్ష. మరి అలాంటి విలువలు గల నవ సమాజాన్ని నిర్మించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వినిపించట్లేదు? ఓకే. దేశ భవిష్యత్తును నిర్దేశించగల శక్తి 56 కోట్ల యువ జనాభాకు ఉంది. సో సమాజం కోసం పాటుపడటం, సమాజం కోసం పనిచేయడం అంటే రోడ్లకి బందులు చేయడం కాదు, అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కాదు, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం అంతకన్నా కాదు. అసలు మన దేశ స్థితిగతులు ఏంటి, సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలకు మూలాలేంటి అనే వాటిపైన మనం అవగాహన పెంచుకుంటూ సమాజాభివృద్ధికి మన వంతు కృషి ఏం చేయగలం అని ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. So what's happening? Did we get diverted somewhere? Okay. సో ఈ దిశలో మనలో నాయకత్వ లక్షణాలని పెంచుకుంటూ నవ సమాజ సంధానకర్తలుగా తయారు కావటానికి కొన్ని కార్యక్రమాలని మనం డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా దేశ సమస్యలు, యువత భవిష్యత్తు అనే చర్చా వేదిక జరుపుతున్నాము. మనకి స్వతంత్రం వచ్చి 6.5 దశాబ్దాలు. ఈ స్వరాజ్య పాలనలో ఎన్నెన్నో సమస్యలు, ఆకలి బాధలు, పేదరికం, పౌష్టికాహార లోపంతో బతుకులని ఇంకా ఈడుస్తున్న కొన్ని కుటుంబాలలో పిల్లలకి ఇంకా పాఠశాల ఆమడ దూరమే, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, ఇవన్నీ మనం సమాజం ఇంకా వాటితో సతమతం అవుతుంది. ఇవన్నీ దాటుకుని పాఠశాలకు వచ్చామా అంటే అక్కడ మనకి మౌలిక సదుపాయాలు లేవు, మంచి ప్రమాణాలు అందించే విద్య లేదు. పేదరికాన్ని అధిగమించి ఈ స్థాయి దాటి కాలేజీలోకి వచ్చాము, మన చేతికి ఒక డిగ్రీ వచ్చింది అని సంతృప్తి పడి సంబరపడదామా అంటే మనకి ఇన్నేళ్ళు కష్టపడినా, ఇంత చదివినా మనకి ఉద్యోగ భరోసా లేదు. ఎందుకు ఇలా? హైదరాబాద్లో ఒక అమీర్పేటలో చూడండి, మైత్రి వనంలో తీసుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి మీలాగే ఇంజనీరింగ్ చేసి ఎన్నో వేలు ఖర్చు పెట్టి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు రాక మళ్ళీ ఎక్స్ట్రా కోర్సులు చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వాళ్ళ కోసం పుట్టగొడుగులాగా ఎలా పుట్టుకొచ్చినాయి అక్కడ. అలాంటి ఇన్స్టిట్యూట్స్లో 500-700 మంది క్లాస్ రూమ్లో కిక్కిరిసిపోయి దౌర్భాగ్య స్థితిలో ఉన్న హాస్టల్స్లో జీవిస్తూ ఉద్యోగ వేటలు చేస్తున్న లక్షల మంది అక్కడే చూడొచ్చు. సో వాళ్ళని చూస్తే వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి? ఒకళ్ళు అంటున్నారు, మేము ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేసి 4 ఏళ్ళు చేసి వచ్చినా మేము కోచింగ్ క్లాసుల నుంచి బయటకు వచ్చాక మాకు దోశలేసి పెట్టి బండేవాడే నయం, రోజుకి 4,000 సంపాదిస్తున్నాడు మా పేరు మీద అంటున్నారు. సో అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. సో ఎందుకు ఇలా? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు 1990sలో సోషల్లో 5-year ప్లాన్స్. బై ది ఇయర్ 2000 100% ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. బై ది ఇయర్ 2000 100% లిటరసీ రేట్ ఇన్ ఇండియా. అది చదివినప్పుడు నా దేశం అంత అద్భుతంగా మారబోతుందా అని ఒక భ్రమలో ఉండేదాన్ని. దశాబ్దాలు మారాయి, పథకాల పేరుతో కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి, అయినా మన జీవితాల్లో ఎట్లాంటి మార్పు లేదు. ఎందుకు ఇలా అవుతుంది? మనం ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా? నిరాశ నిస్పృహలతో యువతరం కొట్టుమిట్టాడుతుంది. సమస్యల సంక్షోభాగ్నిలో ప్రజాస్వామ్యం అట్టుడికిపోతుంది. మన రాజకీయ పద్మ వ్యూహాల్లో యువత భవితవ్యం ఇట్ గాట్ ఎంటాంగిల్డ్. ఎన్నాళ్ళు ఇలా? సో రండి, ప్రశ్నిద్దాం, చర్చిద్దాం, మన సమస్యల యొక్క మూలాలని అర్థం చేసుకుందాం, యువత యొక్క కొన్ని అవకాశాలను తెలుసుకుందాం, మన చైతన్య గళాలని వినిపిద్దాం. యువ చైతన్యమే సురాజ్యానికి బీజం అని నమ్ముదాం. థ్యాంక్ యూ. సో మనకిప్పుడు ముఖ్య వక్తలుగా జయప్రకాష్ నారాయణ గారు, హెచ్ఎంటీవీ CEO రామచంద్రమూర్తి గారు ఇక్కడ ఉన్నారు. రామచంద్రమూర్తి గారు ఇప్పుడు మీతో కొంత మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Waiting words. Now I will briefly introduce the dignitary, Shri Kondubhatla Ramachandra Murthy Garu. He is an Indian journalist, managing director and CEO of Media Group of Hyderabad Media House Limited, which runs HMTV and English Daily, The Huns India,
and chief editor of HMTV and The Hans India. After pursuing journalism, he joined Udayam Telugu Daily as in charge of Vijayawada edition. He became popular with Udayam and was known as Udayam Murthy. He later started Telugu news channel HMTV in 2009 and the English daily The Hans India in 2011 with Vaman Rao, who was the chairman of the group. HMTV became very popular with its public debate program AP Dasha Disha on contemporary contentious issues. So now I request Ramachandra Murthy Garu to address the gathering. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, వెంకటేశ్వర గారికి, అధ్యాపకులకి, మిత్రులకి నమస్కారం. విద్యార్థినులకు అభినందనలు. మనకి 47లో స్వరాజ్యం వచ్చింది, కానీ సురాజ్యం రాలేదు. అసుర రాజ్యం నడుస్తోంది. ఎక్కడ చూసినా అవినీతి, అసమర్థత, అవివేకం తాండవిస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి ఏమైనా చేయొచ్చు, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చేయొచ్చు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమైనా చేయొచ్చు. ఈ 2 సూత్రాలు పట్టుకొని సమాజం నడుస్తుంది ఈ రోజున. ఎటు చూసినా, అటు చట్టసభలు చూసినా, న్యాయ వ్యవస్థ చూసినా, పరిపాలనా రంగం చూసినా, పత్రికా వ్యవస్థ, మీడియా వ్యవస్థ చూసినా, ఎటు చూసినా కూడా అన్నీ భ్రష్టుపట్టి ఉన్నాయి. నిరాశ కలిగించేటట్టే ఉన్నాయి. ఆశ కలిగించేది ఒకే ఒక పార్శ్వం, అది యువత. 40 ఏళ్ళ పైబడిన వాళ్ళని మార్చడం సాధ్యం కాదు. వాళ్ళ అభిప్రాయాలు మార్చటం, వాళ్ళ మార్గాన్ని మార్చటం సాధ్యం కాదు. అందుకని విద్యులందరూ ఈ దేశంలో యువతని ప్రభావితం చేయగలిగితే దేశ భవిష్యత్తుని మనం ప్రభావితం చేయొచ్చు అనుకొని అబ్దుల్ కలాం లాంటి వారు, డాక్టర్ జయప్రకాష్ లాంటి వారు యువత మీదనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ఈ స్వరాజ్య ఉద్యమం కూడా మిగతా అన్ని రంగాలలో ఉన్న వ్యక్తులతో సమాలోచన జరుపుతూ వారి హితబోధ చేస్తూనే యువత మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించి యువతలో విలువల్ని నెలకొల్పాలని, విలువలతో కూడిన జీవితాన్ని ఎట్లా జీవించాలి, కుటుంబంలో పారదర్శకత ఎట్లా ఉండాలి, కుటుంబంలో ఎటువంటి చర్చలు జరగాలి, తరగతుల్లో, కళాశాలల్లో ఎటువంటి అంశాల మీద చర్చ జరగాలి అనే విషయాల్ని చెబుతూ మంచి సమాజ నిర్మాణం కోసం, మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మెరుగైన జీవితాల కోసం మనం ఏం చేయాలని ఆలోచించే సమయం ఆసనమైందని అందరికీ గుర్తు చేయటం ఈ స్వరాజ్య ఉద్యమం లక్ష్యం. దీనికి సారథి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. మనం ఏవైతే మంచి లక్షణాలు మన పౌరుల్లో ఉండాలని కోరుకుంటున్నామో, ఏ లక్షణాలైతే మన సమాజంలో ఉండాలని కోరుకుంటున్నామో, ఏ విలువలైతే మన సమాజాన్ని నడిపించాలని కోరుకుంటున్నామో, ఆ విలువలు, ఆ లక్షణాలు మూర్తిభవించిన వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. మా బోటి వల్ల వృత్తాభక్తిగా ఆ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు యువకులు ఆలోచించాల్సిందంటే ఎటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి, అటువంటి దేశాన్ని నిర్మించుకోవాలంటే మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, మనం ఎట్లా జీవించాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పైకి రావాలి, ఎటువంటి విలువలు పాటించాలి, ఇప్పుడున్న ఈ మన చుట్టూ కనిపిస్తున్న చీకటిని ఎట్లా పారదోలాలి, ఎట్లా మనం కొత్త దీపాలను వెలిగించాలి, కొత్త కాంతుల్ని ప్రసరింపజేయాలి, కొత్త ఆలోచన చేయాలి అనేది మనం ఆలోచించాలి. మనం
ఇతర దేశాల్లో ఉన్న యువతను చూడొచ్చు. ఇతర దేశాల్లో యువత ఎటువంటి పాత్ర పోషిస్తుందో ఆ దేశ నిర్మాణంలో, ఆయా జాతుల భవిష్యత్తుని నిర్ధారించడంలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో చూడొచ్చు. మనం వాటి గురించి నేర్చుకోవచ్చు. గతంలో మన దేశంలో చరిత్రని మలుపు తిప్పిన వ్యక్తులు వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారు, ఎంత ఆదర్శంగా జీవించారు, అది కూడా మనం గతం నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. గతం నుంచి వర్తమానాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకి సోపానాలు వేసుకోవటమే విజ్ఞత. అటువంటి విజ్ఞత మీకుందని ఈ స్వరాజ్య కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే, ఈ ప్రాంగణం నుంచే ప్రారంభించాలని జయప్రకాష్ నారాయణ గారు నిర్ణయించారు. అందుకు మీరు ధన్యులు. మీతోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం జయప్రదంగా సాగుతుందని నేను కోరుకుంటూ, మీరు ఏమన్నా ఎటువంటి సందేహాలున్నా, అవినీతి గురించి కావచ్చు, ఎన్నికల గురించి కావచ్చు, లేకపోతే సమాజాల్లో అనేక అంశాల గురించి కావచ్చు, ఎటువంటి సందేహాలను కూడా అడిగి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.